మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నువ్వే నేను చంపేస్తాను జనాలందరినీ అంటే నువ్వెవడో చంపడానికి. అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుడిని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు, నీకేం నీకు పిచ్చి కనుక మీకేంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఏమిటి అహంకారం, రేపు సాయంత్రంలోపు నేను చంపేస్తానని. నిజంగా వాడు ఆ మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాడంతా సైంధవుడిని చంపేయచ్చు. ఈ ప్రతిజ్ఞను పట్టేటప్పటికి దోలు తీరింది మొత్తం, దాచేసారు. ఆఖరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు. అలాగే ఇందులో అన్నిటికన్నా బాగా నేను బాధపడ్డది ఏంటంటే ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం. 10 ఏళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్, 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆంగ్ల భాషకి వ్యతిరేకం. హిందీ భాష, సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్న తప్పు. ఇదో కొత్త ఆలోచన మొదలెడుతున్నారు. మొన్నటిదాకా కులం, మతం, భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. స్త్రీలకు ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు. హిందువుకి మాతృగర్భంలోనే సంస్కారం లభిస్తుంది. అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది. మనందరం హిందువులే కదా, మనందరికీ మనకి ఎవరికి గుర్తులేదు. తల్లి కడుపు ఏంటి చిన్నప్పుడే గుర్తులేదు, ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే ఏంటం తప్ప ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తుండదు. కానీ మనకు మాతృగర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది. చివరన అతని దేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయినప్పుడు లభిస్తుంది. ఏంటి సంస్కారం? హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. నిజానికి మాతృగర్భం నుంచి వెలవడక ముందే మనం హిందువులుగా జన్మిస్తాం. ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు. అటుపైన సుంతి చేస్తే ముస్లింగాను, జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు. ఇది రాశారు. నేను అంగీకరించను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరున్నారో వాళ్ళ ముత్తాతల తాతలకు వెళ్తే వాళ్ళందరూ కూడా మనవాళ్ళే. వాళ్ళు మాతృగర్భంలోంచి షోడశ సంస్కారంలోంచో పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదు అని చెప్పి అందులో పోయారు. ఎందుకు బాగాలేదు, ఏం తప్పు చేసాం, ఆ తప్పు సరిదిద్దుకుందామని చూడాలి. కానీ ఈ లాజిక్ ఉండదు ఇది. తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు. అగాధమైన అవినీతిలో పొరలాడడానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది. పరిపాలన చేస్తున్నారు కదా. సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదన్నాడు. ఒక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నట్ట, వెనకాల ఆయన బండి రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బంట్రోతు వస్తున్నారు. విష్ చేశాడు. విష్ చేసి వెనకాల బంట్రోతుకి కాళ్ళకు నమస్కారం పెట్టేశాడు. పెట్టేస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు, ఏంటిది వీడియో మా బంట్రోతుకి నువ్వు అలా కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట, నువ్వు హోదాను బట్టి ఆఫీసర్వి, ఆయన బ్రాహ్మడు, పుట్టుకతోటే పూజ్యనీయుడు ఆయన, అందుకని ఆయన కాళ్ళ మీద పడవలసి వచ్చిందని. బ్రాహ్మడు ఆయన రాసినట్లు అందుకని ఆయన కాళ్ళ మీద పడడం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు, ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు. కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి. ఏమన్నా అసలు కాదు, మనకి ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వం తప్పుట, రిజర్వేషన్లు తప్పుట, బ్రాహ్మణ కాళ్ళకి నమస్కారం పెట్టాలట. పోనీ ఆ బ్రాహ్మణ ఎవడ మహాపండితుడు అనుకోండి, బ్రాహ్మణమని ఎవడమని కాళ్ళకి నమస్కారం పెడతాం. బంట్రోతు చేస్తున్నాడు అతను.
వంట రోజు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో నువ్వు వైదిక ధర్మం కాదు అది ఉద్యోగంలో చేరటం. బ్రాహ్మడు అంటే శమతమస్ తపస్సౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం. నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి. తిండి తింటున్నావా లేదా అని. అందుకే బ్రాహ్మణుల జాతిగా చూసుకో అని రాజులకు ఎందుకు చెప్పేవారంటే వాడు తిండి కూడా తిండవు. నేనైతే అలాంటి బ్రాహ్మణులు చూడలేదు. ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. మేమంతా కులానికి బ్రాహ్మణ కులంలో పుట్టాం. ఇప్పుడు ఎవరు చేసినా సరే, ఏ కర్మ చేసినా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పౌరహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకోవడానికి కూర్చునేవాళ్ళు అలా ఉండాలనేది ఇది దీనికి వెళ్తే ఓల్డ్ కల్చర్కి వెళ్తే. కానీ ఇది మారుతూ వస్తుంది. ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది. రుక్మిణి, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది. సతీసాగమనం చేసి తీరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో. పోయింది అది. ఈవేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం. 300-400 రాజా రామ్మోహన్ రాయ్కి ముందు గుడి కట్టేవారు. ఎవరైతే సతి చేసుకుందో ఆవిడికి గుడి కట్టేవారు. ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు? జైను ఆఖరి సతి రూప్ కన్వర్ అనే ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు. ఇప్పుడు గుడి ఉంది, పెద్ద గుడి ఉంది. ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు. చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు. ఇండియాలో పెళ్లి చేస్తున్నాం. ఇండియాలో పెళ్లి చేస్తున్నాం, మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేయబెట్టి అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. డేటా వీళ్ళంతా 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా. ఈ గుడ్డ ఏంటంటే అంతే తమాషా, మన ఆచారం నిజంగా అంతే. దాన్ని ఎవడో అడ్డు పెట్టడం అదే ఇదే. అందుకే మిగతా గ్రీకులో పోయింది, చైనాలో పోయింది, అన్ని చోట్ల పోయింది. కానీ ఈ సనాతన ధర్మం ఇండియాలో ఎందుకు కొనసాగుతుందంటే నీ ఇష్టం ఇది, నా ఇష్టం నాది. ప్రజలకి పక్కవాడికి హాని లేనంత కాలం నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నీకేంటి గుహ్యధర్మయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పవలసింది చెప్పాను. నేను చెప్పానని చెప్పి నువ్వేం అర్థం చేయక్కలేదు. నువ్వు బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకురు, నీకేం నచ్చితే అది చెయ్యి అన్నాడు. మనకు నచ్చినట్టుగా మనం తప్పు చెయ్యం. ఎందుకంటే జనరల్గా మన జెనెటిక్గా తప్పు చేసి బతకాలనే భావన ఎవరికి ఉండదు. పరిస్థితుల కారణాల వల్ల అవుతాడు. కానీ ఈవేళ మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే ద్వేషం, వైరం, కక్ష ఇవే ఉంటేనే మేము అధికారంలో కొనసాగలం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇది పెద్దవాళ్ళ నుంచి పుట్టాలి, బాగా చదువుకున్న వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి. నేను అందుకే దీని మీద డిస్కషన్కి సోమవీర్రాజు గారే నన్ను పిలిచాడు. నేనేమి ఆయన్ని పిలవాలా. అరే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు, ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు. ఈలోపు ఐవీఆర్ కృష్ణారావు గారు అడిగాడు ఏంటయ్యా గొడవ అంటే ఈ 2 కూడా ఆన్లైన్ పంపించాను, 2 బుక్కులు. ఆయన చదివి నాతోటి మన ఇద్దరం కూర్చున్నాం సార్ అన్నాడు. తప్పకుండా కూర్చున్నామండి. తప్పకుండా రావాలి. ఎందుకంటే చర్చ అనేది బుక్ మీద చర్చ. ఇది బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. అందులో ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఈజ్ బంచ్ ఆఫ్ థాట్స్. అంతకు ముందు ఉన్నాయి బుక్కులు. ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని హిట్లర్ ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా అదే చేయాలి అని రాశాడు. ఎవరు? ఇదే గోల్వాల్కర్ గారు. అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆ బుక్ నేను రాయలేదు, అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు. దాని జోలికి వెళ్ళాం మనం. నేను రాయలేదు అన్నాక మనం ఎందుకు వెళ్తాం? అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు, సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు, రావటం తప్పు అన్నాడు, ఆడవాళ్ళకి సమాన హక్కులేంటి, ఈ గొడవ ఏంటి, అది చాలా తప్పు అన్నాడు. హిందీయే మన రాజ్యభాష, దేశం అంతా హిందీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం, అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన. ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ, పార్లమెంట్ ఎక్కడుందో అది ఉండదు. అదే మోడీ గారి ఐడియా, అక్కడ ఉండాలన్నాడు. ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే
వాడిని కాల్చిపారేయాలి, అందులో ఏ అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి. రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేము అన్నాడు.